శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము. మహాభారత యుద్ధము పూర్తయిన తర్వాత అంపశయ్యపై ఉన్న భీష్ముని చూచుటకు శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు తన సోదరులతోనూ మహర్షులతోనూ కలిసి వచ్చాడు. ధర్మరాజు భీష్ముణ్ణి అడిగాడు, మానవులందరూ ఏ దేవతను అర్చన చేయుట చేత ఒకే ప్రజ్ఞయందు లీనమగుచున్నారు? ఎవరిని జపించుట చేత జన్మ సంసార బంధముల తొలగిపోవుచున్నవి? ధర్మములన్నింటియందు పనిచేయుచున్న పరధర్మము ఎవరు? ఎవరిని పూజించుట చేత మానవులందరూ శుభముగా జీవించగలరు అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, సకల లోకములకు ప్రభువైన వారిని ధ్యానము చేయాలి. ఆయన దేవతలకు దేవుడు, పురుషులలోకెల్లా ఉత్తముడు, 1000 నామములతో తెలియబడువాడు. ఆయనను మాత్రమే నిరంతరము భక్తితో పూజించవలెను. ఆయన మొదలు, ఆది, అంతము, చివర లేనివాడు. అటు ఆయన గూర్చి వినుటచే పాపము భయము నశించును. విష్ణువు యొక్క అస్తిత్వమును ధ్యానము చేయువానికి పాపము భయము పొందుట ఉండవు. మహాత్ములు ఋషులు దేనిని ధ్యానము చేసి గానము చేసిరో అట్టి నామము చెప్పుచున్నాను. ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము మిగిలిన స్తోత్రముల కన్నా సులభము మరియు ధారాళమగు శైలిలో ఉంటుంది. ఈ స్తోత్రము విశ్వం విష్ణువు అను 2 నామములతో మొదలవుతుంది. విశ్వము అనగా ప్రపంచము లేదా ఈ జగత్తు, మరియు విష్ణువు అనగా అట్టి విశ్వము యొక్క స్థితికి కారకుడై అందులో ఉండువాడు. ఇట్టి ధ్యానముతో ప్రారంభమైన ఈ స్తోత్రము భక్తితో చదువుకున్న వారికి సూటిగా భగవద్గీతలో 11వ అధ్యాయమున చెప్పబడిన విశ్వరూప సందర్శనము అని స్థితిలోకి తీసుకెళుతుంది. ఆ స్థితి మనుష్యునకు కలుగుతుంది. ఈ స్తోత్రమునందలి చిట్ట చివరి నామమైన వాసుదేవుడు అనగా వాసనాత్ వాసుదేవస్య వాసితం తే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అను శ్లోకముననుసరించి అందరు జీవులలోనూ వసించువానిగా చెప్పబడినది. ఇది వేదవ్యాసుడు శ్రీమద్భాగవతమునందు సకల జీవుల తరుణోపాయమునకే చెప్పిన 3 సోపానములలో ఒకటి.